ప్రజలను ఇబ్బంది పెడతారా? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలబెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీజీపీ సివి ఆనంద్కు సూచించారు. సీఎం ఇవాళ ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, సీఎం కాన్వాయ్ వెళ్లే దారిలో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలు ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారనమాట. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి పదే మాట్లాడి రావడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పటిష్టం చేసేందుకు అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విధి విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపేయకుండా సింగిల్ లైన్ విభజించి వాహనాలు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పి సూచించారన్నమాట. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమైన వీఐపీలు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ అయితే అంతరాయం లేకుండా సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారన్నమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.